హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నిన్న జరిగిన ఆసియా కప్ 2025 గ్రూప్ మ్యాచ్లో బంగ్లాదేశ్ మరియు శ్రీలంక తలపన మ్యాచ్ గురించి చూద్దాం. ముందుగా ఈ వీడియోలో మనం పూర్తి రివ్యూ చేద్దాం. ఎవరు మెరిసారు, ఎవరు ఫెయిల్ అయ్యారు, ఏ మూమెంట్స్ గేమ్ని మార్చేసాయి, ఇలా అన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితేనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నిన్నటి మ్యాచ్ జైడ్ క్రికెట్ స్టేడియం అబుదాబిలో జరిగింది. ముందుగా టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. ఎందుకంటే గ్రౌండ్లో రాత్రి డ్యూ ప్రభావం ఎక్కువ ఉండడంతో బ్యాటింగ్కి ఈజీ అవుతుందని అనుకున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ జట్టు గత మ్యాచ్లో గెలిచి ఈ మ్యాచ్ కూడా తప్పనిసరిగా గెలవాలి అనే ప్రెజర్ మీద మైదానంలోకి దిగింది. స్టార్టింగ్లో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ అయితే అంత బాగాలేదు. ఫస్ట్ 2 ఓవర్స్లోనే పెద్ద సాక్స్ తుషారా అండ్ సమీరా అద్భుతమైన లైన్ లింక్తో ఓపెనర్లను పడగొట్టేశారు. దీంతో బంగ్లాదేశ్ స్కోర్ బోర్డ్ వెంటనే ఒత్తిడిలోకి వెళ్ళింది. ఆ తర్వాత కెప్టెన్ లిటన్ దాస్ కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు. 28 పరుగులు చేసినా అతను బాగానే సెటిల్ అవుతున్నాడు అని అనుకున్నప్పుడే వసీంద్ వస్త్రంగా వచ్చి బంగ్లాదేశ్ కి గట్టి దెబ్బ ఇచ్చారు. మధ్య ఓవర్లలో జేకర్ అలీ మరియు సమీమ్ హుసేన్ కీలకంగా నిలబడ్డారు. ఈ ఇద్దరు మంచి రొటేషన్స్ తో పాటు ఒకేషనల్ బౌండరీస్ కొట్టి ఇన్నింగ్స్ ని దారిలో పెట్టారు. చివరి 5 ఓవర్లలో వాళ్ళు 40కి పైగా రన్స్ జోడించడం వల్ల బంగ్లాదేశ్ 139 అయితే చేయగలిగింది. మొత్తం స్కోర్ పెద్దది కాకపోయినా స్పిన్నర్ల సహాయంతో వారు గేమ్లోకి తిరిగి వస్తారేమో అని అనిపించింది. 140 లక్ష్యం అంత పెద్దది కాదు, కానీ T20లో త్వరగా వికెట్లు పడితే ఏ మ్యాచ్ అయినా సరే థ్రిల్లర్లా మారుతుంది. ఇక శ్రీలంక ఓపెనింగ్ జంటగా వచ్చిన పటుమ్ నిశంక అద్భుతమైన కంట్రోల్ చూపించాడు. అతని ఇన్నింగ్స్లో క్లాసిక్ కవర్ డ్రైవ్స్, స్ట్రైట్ డ్రైవ్స్ నిజంగా ఆడిపాడే షాట్లుగా మారాయి. కేవలం 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. మరోవైపు కమిల్ మిసారా స్థిరంగా నిలబడ్డాడు. అతను ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఒక్కో సింగిల్ ఒకేషనల్ బౌండరీతో ఇన్నింగ్స్ ని బలపరిచాడు. బంగ్లాదేశ్ స్పిన్నర్స్ ముఖ్యంగా మెహదీ హసన్ ఒక దశలో గట్టి బౌల్ చేశాడు. ఆయన లైన్ లెంగ్త్ టైట్ గా ఉంచి 2 వికెట్లు తీసి మ్యాచ్ ని మళ్లీ ఉత్కంఠను పెంచారు. అయినప్పటికీ మిసారా 46 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచి నిశంక సెటప్ చేసిన పునాదిపై జట్టును విజయానికి చేర్చారు. చివరికి శ్రీలంక 14.4 ఓవర్లలోనే 140 చేసి 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఈ మ్యాచ్ లోని కొన్ని కీ టర్నింగ్ పాయింట్స్ చూద్దాం. నంబర్ 1, బంగ్లాదేశ్ మొదటి 2 వికెట్లు త్వరగా కోల్పోవడం వల్ల బ్యాటింగ్ పక్క ఒత్తిడిలో పడింది. నంబర్ 2, జేకర్ అలీ అండ్ సమీమ్ హుసేన్ పార్ట్నర్షిప్ లేకపోతే బంగ్లాదేశ్ 120 కూడా దాటకపోయేవారు. నంబర్ 3, పటుమ్ నిశంక సెంచరీకి దగ్గరగా వెళ్లే ఇన్నింగ్స్ శ్రీలంకకి ఆరంభంలోనే పూర్తి కంట్రోల్ ఇచ్చింది. నంబర్ 4, కమిల్ మిసారా కామ్ అండ్ కాంపోజ్ నాక్ చివరి వరకు నాట్అవుట్ గా ఉండడం గేమ్ ని ముగించేసింది. ఇక ఫైనల్లీ మెహదీ హసన్ స్పెల్ ఒక దశలో బంగ్లాదేశ్ ని తిరిగి గేమ్ లోకి తెచ్చిన కీలక మూమెంట్ అది. ఇక ఈ మ్యాచ్ లో హీరోస్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే ముందుగా పటుమ్ నిశంక తన క్లాసిక్ స్ట్రోక్ ప్లే మరియు వేగవంతమైన 50తో శ్రీలంకకి పునాది వేశారు. కమిల్ మిసారా 46 నాట్అవుట్ ఇన్నింగ్స్ ఫినిషర్లా అది గేమ్ ని సేఫ్ గా గెలిపించారు. ఇక మరో హీరో ఎవరంటే సమీమ్ హుసేన్ బంగ్లాదేశ్ తరపున గౌరవప్రదమైన స్కోర్ చేయడానికి కారణమైన ఇన్నింగ్స్ ఇతనిదే. ఇక మొత్తానికి నిన్నటి మ్యాచ్ లో శ్రీలంక జట్టు డామినెన్స్ చూపించింది. చిన్న లక్ష్యాన్ని సులువుగా ఛేదించి పాయింట్స్ టేబుల్ లో తమ స్థానం బలపరుచుకుంది. మరోవైపు బంగ్లాదేశ్ బౌలింగ్ లో కొన్ని మెరుపులు ఉన్నప్పటికీ బ్యాటింగ్ లో కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల మ్యాచ్ కోల్పోయారు. ఇక ముందు గ్రూప్ స్టేజ్ లో 2 జట్లకు కీలక మ్యాచెస్ ఉన్నాయి. బంగ్లాదేశ్ కంబ్యాక్ అవుతుందా లేదా శ్రీలంక ఇంకా దూసుకెళ్తుందా అనేది చూడాలి. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ మ్యాచ్ లో బెస్ట్ ప్లేయర్ ఎవరు అనిపించారు? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.